కాపాడుకుందాం నాగర్ కర్నూలు చిరు వ్యాపారులను, కాపాడుకుందాం నాగర్ కర్నూలు చిరు వ్యాపారులను, నశించాలి నాగర్ కర్నూలు మున్సిపల్ అధికారుల ఏకపక్ష వైఖరి, నశించాలి నాగర్ కర్నూలు మున్సిపల్ అధికారుల ఏకపక్ష వైఖరి. We want justice. We want justice. We want justice. We want justice. बहुजन समाज पार्टी जिंदाबाद जिंदाबाद. बहुजन समाज पार्टी जिंदाबाद जिंदाबाद. పోరాడతాం చిరు వ్యాపారులకు న్యాయం జరిగేంత వరకు, పోరాడతాం చిరు వ్యాపారులకు న్యాయం జరిగేంత వరకు, పోరాడతాం నాగర్ కర్నూలు చిరు వ్యాపారులకు న్యాయం జరిగేంత వరకు. నశించాలి నాగర్ కర్నూలులో బుల్డోజర్ వ్యవస్థ, నశించాలి నాగర్ కర్నూలులో బుల్డోజర్ వ్యవస్థ. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. కాపాడుకుంటాం చిరు వ్యాపారులను, కాపాడుకుంటాం చిరు వ్యాపారులను, నశించాలి అధికారుల నిర్లక్ష్య వైఖరి, నశించాలి అధికారుల మొండి వైఖరి, నశించాలి అధికారుల మొండి వైఖరి. పోరాడతాం చిరు వ్యాపారులకు న్యాయం జరిగేంత వరకు, ఆపాలి బుల్డోజర్ వ్యవస్థను, పోరాడతాం బుల్డోజర్ వ్యవస్థకు వ్యతిరేకంగా, పోరాడతాం బుల్డోజర్ వ్యవస్థకు వ్యతిరేకంగా, పోరాడతాం బుల్డోజర్ వ్యవస్థకు వ్యతిరేకంగా. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. కాపాడుకుందాం నాగర్ కర్నూలు చిరు వ్యాపారులను, కాపాడుకుందాం నాగర్ కర్నూలు చిరు వ్యాపారులను. We want justice. 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 పోరాడతాం చిరు వ్యాపారులకు న్యాయం జరిగేంత వరకు, నశించాలి కక్షపూరిత వాతావరణం, నశించాలి నాగర్ కర్నూలు చిరు వ్యాపారుల పట్ల చూపిస్తున్న కక్షపూరిత వాతావరణం. పోరాటం అధికారుల మొండి వైఖరికి. మీరు చెప్తేనే మేము తీపించినాం సార్. మీరు చెప్పిన మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం సీసీ వర్క్ నడుస్తుందంటే సరేపడని తీసుకొచ్చి అక్కడ సార్ ఇక్కడ మన మున్సిపాలిటీ ప్లేస్ అది సరే మీరు ఖాళీ డబ్బాలు పెట్టుకోనికి ప్లేస్ లేకుంటే పెట్టుకోని మీరే చెప్పారు. మేము లైవ్ గా ఉన్నాం సార్, మేము లైవ్ గా ఉన్నాం. కానీ మీరు ఒక్క ఆర్డర్ ఏమని చెప్పాలి, కనీసం డబ్బులు ఇట్లా జేసీబీతో కొట్టాల్సి వస్తుంది సార్. వాళ్ళ ద్వారా ఇన్వెస్ట్మెంట్ లేకనే ఏదో చిన్న చిన్న డబ్బులు చిన్న చిన్న టౌన్ లో వర్షం వస్తే బస్ స్టాండ్ కాడ రోడ్డు మొత్తం జామ్ అవుతుంది. శ్రీపురం బీసీ రోడ్డు కాదు మొత్తం రోడ్లు లేక ఇబ్బంది పడుతుంది. ఎప్పటికీ చెప్తున్నారు మీరు అది. మీరు అంతమందికి ఒక ప్రోగ్రామ్ చేసి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇతరులకు వచ్చినాయి మళ్ళీ అవే నీళ్ళు ఇతరులకు వచ్చి ఆగుతున్నాయి. మరి నీళ్ళు ఎటు పంపించాలి వర్షం వస్తే? వేల కోట్ల రూపాయల నిధులు వస్తున్నాయి నాగర్ కర్నూలు. నేను వర్షం పడేది నీళ్ళు ఉన్నాయి అంటున్నావు. ఎమ్మెల్యే ఇంటికి పోయే దగ్గర ఆ లక్కీ రెస్టారెంట్ ఉంది, అక్కడ మొత్తం రోడ్డు జామ్ అయింది నీళ్ళతో. మళ్ళీ ఆ సమస్య మీకు తెలియదా? టెంట్ వేసుకొని ధర్నా చేసి సార్ మాకు రోడ్లు వేయండి, నీళ్ళు ఇవ్వండి, మంచి నీళ్ళు ఇవ్వండి అని. హౌసింగ్ బోర్డు బీసీ కాలనీలో కబ్జాలు అవుతుంటే అవి ఏమి లేనట్లు పాపం వీళ్ళు 100-200 సంపాదించుకుంటారు. ఒకటే పట్టినావు నువ్వు కమిషనర్ వచ్చినప్పటి నుంచి. అంటే జేసీబీ అంటే జేసీబీ. మీరు ఒక్కరే బతుకుతారంటే చెప్పండి, మీరే బతకండి, మాకు అవసరం లేదు. అందరు బతకాలి భయ అంటే మాట్లాడదాం. హైదరాబాద్ ఏమైనా పోయి ధర్నాలు చేయాలి. ఏం చేస్తారు మీరు వచ్చినప్పటి నుంచి ఒకటే జేసీబీ. మరి కాశ్మీర్ సంబంధం లేకపోతే ఏంటి పోతుంది? 5 రోజులకు చేసి పోతుంది, 10 రోజులకు చేసి పోతుంది. చెప్పండి నిద్రలేసినప్పుడు చేసి పోతుంది. తెలుసుకోపో ఎమ్మెల్యే అడిగి తెలుసుకోపో, ఎవరో చెప్తాడు. ఎందుకు పోలే? మేమే పుట్టి పెరిగినా, నువ్వే పుట్టి పెరగలే. నువ్వు పుట్టి పెరగలే సార్, పుట్టి పెరిగిన వాళ్ళ ఈ ఊర్లో పుట్టి ఈ ఊర్లో పెరిగినావు, ఈ ఊర్లోనే చేస్తావు. నీలాగా 2 ఏళ్ళు ఉద్యోగం చేయడానికి రాలేదు, 2 ఏళ్ళు ఉద్యోగం చేసి వెళ్ళిపోయి రాలేదు. మేము రొట్టెలు పట్టుకునేటప్పుడు
దాంట్లో బీపీ షుగర్ పేషెంట్లు ఉన్నాయి, రొట్టెలు ఇస్తారు వాళ్ళు రాత్రిపూట వాళ్ళకి. ఏడైనా రొట్టెల షాపులు తీసేయలేదా మీరు? నిన్నగా సార్ మొన్న ఏడ తీసేసినావు. మర్రి క్యాంటీన్ ఏమో 99 ఏళ్ళు ఉంటుంది, రొట్టెలు పట్టుకునేటోళ్ళదేమో 5 రోజులు ఉంటే నీకు ఇబ్బంది. అయినా మీరు రెడ్డి కాబట్టి ఉండొచ్చు 99 ఏళ్ళు, వీళ్ళు మా వాళ్ళు కాబట్టి ఉండొద్దు. ఇప్పుడు ఇక్కడ కార్ పార్కింగ్ పెట్టింది సార్, కార్ పార్కింగ్ మీరు నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో సమస్యల పైన పోరాడాలనుకుంటే దానికి ఒక సొల్యూషన్ ఇవ్వాలనుకుంటే మీకు 100 సమస్యలు చూపిస్తాం. 100 సమస్యలు నాగర్ కర్నూల్ టౌన్ చూపిస్తాము. అంతేగాని ట్రాఫిక్ సమస్య రుచికరి ఒక మైకు పోదు. మీరు ఏం చెప్పారు మాకు? మేము ఇంతకుముందు గతంలో కూడా అడిగితే మేము ఒకటి చెప్పారు. ఏమని చెప్పారంటే మేము ప్రస్తుతానికి సీసీ రోడ్ వేస్తున్నాం, తర్వాత ఫర్దర్ వీళ్ళకు రోడ్ కేటాయిస్తాం, తర్వాత మేము వీళ్ళను ఆల్రెడీ పెట్టిస్తామని చెప్పారు. సరే ఎక్స్టెండ్ కొంచెం పెద్ద ఉండొచ్చు, వాళ్ళు తక్కువ చెప్పించి ఒక్క నిమిషం సార్ ఒకసారి వినండి. తర్వాత మీరు ఇప్పుడు చూస్తే దాదాపుగా మొత్తం కార్ పార్కింగ్ అని డైరెక్ట్ రాసి కార్ పార్కింగ్ పెట్టుకోవడానికి ఎమ్మెల్యే కాంపాక్ట్స్ లో ఉన్న సంబంధించిన వాళ్ళు ఆల్రెడీ లోపల ఉంది. లేదు సార్ మీరు తక్షణమే మళ్ళీ చెప్తున్నాం. మేము ఏమంటున్నామంటే మేము ఏం చెప్తున్నామంటే మీరు తీపిచ్చిర్రు, మేము మనస్ఫూర్తిగా మేము అందరూ ఒప్పించి తీపిచ్చిన తర్వాత మళ్ళీ ఫర్దర్ కూడా కంపల్సరీ ఆడ పెట్టుకుంటాం సార్. ఆడ కార్ పార్కింగ్ కాదు ఆడ కావాల్సింది. ఎందుకంటే మీరు ఏం చెప్పారు, కనీసము సీసీ వేసిన తర్వాత వీళ్ళకు రోడ్ కేటాయిస్తాము, ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా అని చెప్పారు. డైరెక్ట్ కార్ పార్కింగ్ పెట్టబోదని ఎమ్మెల్యే కాంప్లెక్స్ లో ఉన్నట్టు మాత్రమే అది యూజ్ అవుతుంది. రెంట్ కట్టుకుంటున్నారు, వాళ్ళు ఓనర్లు ఉన్నారు సార్. గుడిచెలా ఉండేటోళ్ళకు వాళ్ళు కనీసం సైకిల్ కాదు, వాళ్ళు తిండి కొరకు బతుకుతేర కొరకు పెట్టుకుంటున్నారు. మీరు దానికి దీనికి తేడా కూడా లేదా సార్? ఇప్పుడు నినాక మొన్న ఆడ చేస్తే తర్వాత ఈరోజు నాగర్ కర్నూల్ మున్సిపల్ ఆఫీస్ ఎదుట 3 గంటల నుంచి 4 గంటల వరకు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాలో బహుజన్ సమాజ్ పార్టీ ప్రధాన డిమాండ్ ఏంటంటే ఈ నాగర్ కర్నూల్ పట్టణంలో ఎలాంటి ఉపాధి లేకుండా సొంత ఉపాధి వాళ్ళకు తోచిన ఉపాధి ఒక 500-1000 రూపాయలు పెట్టుబడి పెడితే జరిగే పని చేసుకుంటూ బ్రతుకుతున్న రొట్టెలు కొట్టుకునే వాళ్ళు కావచ్చు, కూరగాయలు అమ్ముకొని బతికే వాళ్ళు కావచ్చు, పండ్లు అమ్ముకొని బతికే వాళ్ళు కావచ్చు, పాన్ డబ్బాలు పెట్టుకొని బతికే వాళ్ళు కావచ్చు, వీళ్ళను 3 నెలల నుంచి నాగర్ కర్నూల్ పట్టణానికి ఏదైతే మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి అనే పర్సన్ వచ్చిండో ఆ రోజు నుంచి ఆ జేసీబీకి యాలాపాల లేకుండా పేదోళ్ళ మీదకే వస్తుంది. ఆ జేసీబీ డబ్బున్నోళ్ళ మీద కూడా పోతలేదు. ఇది రెండోసారి ఇక్కడ చిరు వ్యాపారుల గురించి ధర్నా నిర్వహించడం. ఒకసారి మర్యాదపూర్వకంగా వాళ్ళ ఛాంబర్లో కలిసి సార్ ఇది పద్ధతి కాదు, ఇట్లా కాదని చెప్పి వినతి పత్రం ఇచ్చినాం. ఈరోజు ధర్నా చేస్తున్నాం. గౌరవ కలెక్టర్, జిల్లా కలెక్టర్ గారిని కూడా కలిసి విన్నవించినాం. సార్ చిరు వ్యాపారులు వాళ్ళు ఏదో పొట్టకుట్టి కోసం చేసుకుంటారు సార్ అని. సార్ కూడా ఏం స్పందించలేదు. ఒక 10 రోజులు ఈ నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే గారికి మేము టైం ఇస్తూ ఉన్నాం. ఈ 10 రోజులలో చిరు వ్యాపారులను పిలుచుకొని వీళ్ళకు ప్రత్యామ్నాయంగా ఏదన్నా ఉపాధి అంటే వాళ్ళు జాగా చూపిస్తే పని చేసుకుంటారు, అక్కడ చూపిస్తే సరే, చూపించకపోతే 10 రోజుల తర్వాత అఖిల పక్షాలతో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం.